మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించినటువంటి వారములో దేవాతి దేవుడు అనేక ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేశాడు. అడ్వెంట్లను రెండవ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. అంటే క్రిస్మస్ సీజన్లో ఆల్మోస్ట్ రెండవ వారంలోకి మనం వచ్చినట్లే. ఏది ఏమైనప్పటికీ కూడా దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రాజ్య వారసులుగా నీవు నేను ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ అడ్వెంట్ సీజన్లో మరలా మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినోత్సవమును గురించి మనం ఆలోచన చేస్తూ ఆయన గురించినటువంటి ఆ ప్రవచనములు, లేఖనములు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏ రీతిగా వచ్చి ఉన్నాడు, ఏ రీతిగా ఆయన తను తాను తగ్గించుకుని మానవ శరీరాకారముతో ఆయన ఈ లోకములోనికి లోక రక్షకుడిగా ఏ రీతిగా వచ్చాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అలానే మరి దేవదూత గాబ్రియేలు మరి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము. ఇది ప్రజలందరికీ కలగబోతున్నటువంటి శుభవర్తమానము ఏమిటి అంటే లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాటను దేవదూత చెప్పడం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇది జరిగిపోయింది. లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు రావడం, సమస్త మానవాళి కొరకు ఆయన లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా సిలువలో తన ప్రశస్తమైనటువంటి రక్తమును కార్చి మానవ జీవితానికి ఒక మార్గాన్ని చూపించి నిత్యరాజ్యమునకు వారసులుగా అవడానికి ఒక ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి నీవు నేను కూడా ఆయన నడిచినటువంటి మార్గములో నడవాలి అని, నేనే సత్యము జీవము మార్గము అయి ఉన్నాను అని చెప్పినటువంటి దేవతి దేవుడు ఆయన మనకు మాదిరి చూపించాడు, మార్గము చూపించాడు. ఆయన కాల్చినటువంటి రక్తంలో ఎవరైతే శుద్ధి చేసుకుంటారో, తమ పాపములను కడుక్కుంటారో వారు శుద్ధులవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జరిగిపోయాయి, ఆయన చేశాడు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నట్టుగా ఆయన కార్య ఆరంభము ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చాడు. కార్య అంతము ఆయన ఏ ఉద్దేశం కొరకైతే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన వ్యక్తిగా కూడా మనము చూస్తూ ఉన్నాం. కార్య ఆరంభము, కార్య అంతము ఈ రెండు జరిగిపోయి ఉన్నాయి. అయితే ఈ అడ్వెంట్ సీజన్లో మనము మరి ముఖ్యంగా జ్ఞాపకము చేసుకునవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు జన్మించాడు, నా కొరకు జన్మించాడు, మనందరి కొరకు ఆయన జన్మించాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఇదే మనం ప్రకటించాలి. క్రీస్తు రక్తములో ఎవరైతే తమ వస్త్రమును ఉదుక్కుంటారో వారు ధన్యులవుతూ ఉంటారని, వారికి రక్షణ కలుగుతూ ఉందని, నిత్య జీవంలోనికి వారు ప్రవేశిస్తారనేటువంటి మాటను మనము అనేకులకు ప్రకటించవలసినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆ జ్ఞానులకు ఒక తార ఆకాశమందు నూతనముగా పుట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వద్దకు వచ్చే రీతిగా వారికి మార్గము చూపించింది ఆ తార. అయితే మనము క్రీస్తునందు వెలుగై ఉన్నాము కాబట్టి నీవు నేను కూడా తారల వల్లే ప్రకాశిస్తూ, ఆ తార అయితే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వద్దకు జ్ఞానం నడిపించింది. మనమైతే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వద్దకు అనేకులను నడిపించి అనేకులకు మనం మార్గము చూపేవారుగా ఉండాలి.
దానియేలు గ్రంథం మనం చూస్తుంటే ఎవరైతే అనేకులు బుద్ధిమంతులు దేవుని రాజ్యానికి ఎవరైతే అనేకులు నడిపిస్తూ ఉంటారో వారు ఆకాశమందలి నక్షత్రముల వలె లేక జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ సీజన్లో ఈ స్టార్ ఎందుకు పెడుతూ అంటే మార్గము చూపినటువంటి నక్షత్రానికి సూచనగా మనము చూస్తూ ఉంటాం. నీవు నేను కూడా జ్యోతుల వలె ప్రకాశించి అనేకులకు వెలుగుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇంకేంటంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఇది ఈ అడ్వెంట్లోని దాగి ఉన్నటువంటి మర్మం. మనమందరం కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునేవారుగా మనము ఉండాలి. దేవాతి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి తన కృప మనందరిలా విస్తరింపచేయునుగాక. ఆమెన్. ఈ అడ్వెంట్లోని రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ దేవుని లేఖన భాగములుగా ప్రవక్త అయిన పాత నిబంధన పాఠ్య భాగముగా ప్రవక్త అయిన మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనములు, అలానే పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి లేఖలో పత్రికలో 2వ అధ్యాయము మొదటి 16 వచనాలు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం మొదలుకొని 36వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసన్నిధికి వచ్చి ఉన్నాం. దేవా, అడ్వెంట్లోని రెండవ వారంలో మేము ప్రవేశించి ఉన్నాం. ఈ క్రిస్మస్ సంతోషం సమాధానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం ధ్యానించినట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అడ్వెంట్లోని ఈ రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరి ముఖ్యంగా సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 2వ భాగంలోనికి మనం వచ్చినాం. వచ్చే ఆదివారం 3వ భాగాన్ని మనం పూర్తి చేయబోతూ ఉన్నాం. ఈ మొదటి భాగంలో యోహాను గారి యొక్క జన్మలను గురించి రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రెండవ భాగము ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ రెండవ భాగంలో గాబ్రియేలు దేవదూత మొదటిసారిగా మరి జకరియాతో మాట్లాడినటువంటి విషయం మనము పోయిన వారము ధ్యానం చేసాం. ఈ వారం కూడా గాబ్రియేలు దూత యోసేపునకు ప్రధానము చేయబడినటువంటి కన్య మరియ యొద్దకు వచ్చింది. కన్య మరియ యొద్దకు వచ్చి ఒక చక్కని శుభవచనాన్ని పలికింది. ఏమిటంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగుతూ ఉంది, నీవు దేవుని యొక్క దయను పొందుకున్నావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి శుభవచనం చెప్పింది. నీవు దేవుని దయను పొందుకున్నావు, యు ఆర్ ఎ బ్లెస్డ్ ఉమెన్, నీవు ఆశీర్వదించబడినటువంటి స్త్రీవి అనేటువంటి మాటను. ఈ అధ్యాయాన్ని ఎక్కువగా మనం స్త్రీల క్రిస్మస్లో ఎక్కువగా ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉంటాం. అంటే కన్య అయినటువంటి మరియ ఎంత అదృష్టవంతురాలో అనేటువంటి మాటను ధ్యానం చేస్తూ దేవుని దయను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఆమె కన్యకగా ఉన్నది, పురుషుని ఎరిగినటువంటి వ్యక్తిగా ఆమె ఉన్నది. కాబట్టి వెంటనే దేవదూత చెప్పింది, ఇగో నీవు దేవుని దయను పొందుకున్నావు, నీ కడుపున లోకరక్షకుడు యేసుక్రీస్తు పడతారు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడుతూ ఉంటావు. ఆయన నీవు యేసు అనేటువంటి పేరు పెట్టబడుతూ గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు పడుతూ ఉంటాడు. లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు నీ గర్భమున పుట్టబోతూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది చాలా సంతోషకరమైనటువంటి మాటే. కానీ కన్యక గర్భవతి అవడం అనేది ఎంతో నింద. ఈ లోక భాషలో మనం అది చెప్పడానికే నాకు ఇష్టం లేదు, కానీ అలాంటి అవమానాన్ని భరించినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. దేవునిని తన గర్భములో మరి రావడానికి, లోకరక్షకుడు రావడానికి దేవతి దేవుడు ఆమెను చేసుకున్నాడు. నిజమే కదా. అప్పటికి ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కన్యకులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ దయాప్రాప్తురాలా
నీవు దేవుని దయను పొందుకున్నావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ కన్య మరియ మరి ఎంతగానో ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇదేంటి, నేను కన్యగా ఉన్నప్పుడు నేను పురుషుని ఎరగకుండా ఉన్నానే, నాకేంటి ఇలాంటిది అంటే, నీ గర్భములో యేసుక్రీస్తు వారు పుడతారు. పరిశుద్ధాత్మ దేవుడే నీ గర్భములో, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వారు నీ గర్భంలో పుట్టబోవచ్చు ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో అంత మాత్రమే కాదు, కానీ నీవైతే ఇప్పుడు గర్భం ధరించబోతూ ఉన్నావు, కానీ నీ బంధువైనటువంటి ఎలిజబెత్ నీకంటే 6 నెలల ముందుగానే ఆమె గర్భం దాల్చింది, ఇప్పుడు 6వ నెల అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకు యోహానుకు కేవలం 6 నెలలు మాత్రమే అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను గారు కారణ జన్ముడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి రక్షకుడిగా పరిచయం చేయడానికి అరణ్యములో మార్గము సరళము చేయనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ప్రవచన నెరవేర్పుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకమనే అరణ్యములో మార్గము సరళం చేయడానికి యేసుక్రీస్తుని గురించి ఈ లోక రక్షకుడిని పరిచయం చేయడానికి పుట్టినటువంటి వాడు బాప్తిస్మ ఇచ్చినటువంటి యోహాను. అయితే యేసుక్రీస్తు వారు మరి ఈ లోక రక్షకుడిగా ఉండడానికి కన్య మరియ గర్భమును ఎంచుకున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎలా ఉంటాడని చెప్తున్నాడు. ప్రభువైనటువంటి దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను 12 ఇశ్రాయేలు 12 గోత్రములను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంతటి కూడా ఆయన ఏలబోవచ్చు ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఇది ఎలాగ జరుగుతుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చెను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనుక నీకు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, మరియు నీ బంధువురాలు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలిజబెత్ కూడా ఇది గర్భము ధారించింది, ఆమెకు 6వ మాసము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు యేసు లేక దేవాతి దేవుడు వాగ్దానము చేసినటువంటి వాగ్దానం ఏది కూడా నిరర్ధకము కానేరదు అనేటువంటి మాటను చెప్తున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో గాబ్రియేలు దేవదూత చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. కన్ఫర్మేషన్, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఎంత గొప్ప నీ మాట చెప్పున, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. కన్ఫర్మేషన్ తీసుకున్నాడు దేవదూత. మరి ఎంతో ధైర్యముగా దేవుని కొరకు లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి రక్షకుడిగా ఇవ్వడానికి తన గర్భమును గురించి ఆమె ఎంతగానో ఆశపడింది, ఎదురు చూసింది. ఆయన కొరకు ఎన్ని నిందలైనా భరించడానికి ఆమె సిద్ధపడిపోయింది. నేను దేవుని దాసురాలను అనేటువంటి మాటను, ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు కలుగును గాక అనను. అంతటా దేవదూత నీ మాట చెప్పున. దేవదూత దేవునికి రాయబారిగా వచ్చింది. జకర్యతో మాట్లాడినటువంటి దేవదూత, మరియతో మాట్లాడినటువంటి దేవదూత 2 విషయాలు కూడా శుభవచనములనే తెలియచేసింది. ఇది నాకు ఎలా జరుగుతుంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అలా జరుగుతూ నీవు దయను పొందుకున్నావు. నిజమే, లోకరక్షకుడిని మోయడానికి కన్య మరియ మరి ఎంతగానో సిద్ధపడినట్లుగా అవమానమును క్రీస్తు కొరకు భరించడానికి కూడా ఆమె సిద్ధపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ పాత నిబంధన పాఠ్యభాగము ఏదైతే ఉన్నదో, ఈ పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయినటువంటి మీకా భక్తుడు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉంటాం. క్రీస్తు పూర్వము మరి పలికినటువంటి ప్రవచనము ఏంటంటే, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు జీవించిన తర్వాత సమాధానము, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంటుంది, ఆయన రాజ్యము తరతరములు ఏలుతూ ఉంటాడు అనేటువంటి మాటను దేవదూత చెప్పింది. ఇక్కడ కూడా ప్రవక్త కూడా మాట్లాడుతూ ఉన్నాడు. రాబోవు దినములలో అనేటువంటి మాట ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నిరీక్షణ. ఏ రీతిగా అయితే కన్య మరి నిరీక్షణ కలిగిందో,
ఈ నవమాసాలు మోసిందో, ఎలిజబెత్ ఏ రీతికి అయితే నవమాసాలు మోసిందో, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా గొప్ప నిరీక్షణ క్రీస్తు పూర్వమే లోకరక్షకుడు పుట్టబోవచ్చు ఉన్నాడనేటువంటి మాటను ప్రవక్త అయినటువంటి మేకా భక్తుని ద్వారా దేవతి దేవుడు పలికించినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవతి దేవుడు ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ప్రవచనాలు ఏమీ కూడా నిరర్ధకము కావు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, రాబోవు దినములలో అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త అయినటువంటి మీకా గ్రంథాన్ని మనము ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మీకా గ్రంథము 4వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రవచనము పలకబడి ఉన్నది. 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అంచె దినములలో యెహోవా పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎక్కువగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కొండలు, ఎత్తైనటువంటి కొండల మీద అంచె దినములలో యెహోవా పర్వతముల శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎక్కువగా ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనుల్లో ఆ కొండలు ఎక్కుతూ ఉంటారనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ప్రవాహం వచ్చినట్లుగా జనులు దానిలోనికి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీయోనుల నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకును మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించుచు మనము ఆయన త్రావలో నడుచుకుందామని చెప్పుకుందరు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇది ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నిరీక్షణ కలగబోతుంది. అంచె దినములలో అంటే ఆల్రెడీ జరిగిపోతుంది. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు యెరూషలేమునకు తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా తిరిగి మరలా వారు వెనుకకు వస్తూ ఉన్నారు. మెస్సయ్యను ఆరాధించడానికి, యేసే లోకరక్షకుడిగా అనేక మంది తెలుసుకుంటూ ఉన్నారు. ప్రపంచ నలుమూలల నుండి ఇశ్రాయేలు గోత్రులు అందరూ కూడా యెరూషలేమునకు వచ్చి యేసయ్య క్రీస్తును అంగీకరించే దినములు రాబోతున్నవి. ఇవే అంచె దినములు లేక ఆఖరి ఘడియలు, ఎండ్ టైమ్స్ అని మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీయోనుల నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేముల నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకును, యెహోవా పర్వతమునకును మనము వెళుదము రండి. యాకోబు దేవుని, దేవాతి దేవుడు నీవు నిన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని యాకోబు పెనుగులాడినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని దయను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఆ రీతిగా ఎలా వచ్చారో ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ యాకోబు వంశమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఏం చేస్తూ ఉంటారో వారు చెప్పినటువంటి యెహోవా మందిరమునకు, పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించెను. దేవుని మార్గముల విషయంలో ఆయన మనకు బోధించును. ఆయనే సత్యము జీవము మార్గమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకుంటూ ఉన్నారనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. ఇంకేమంటున్నాడు, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు ఖడ్గములను నాగడి నక్కులుగాను, తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుటకును, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండుటకును, యుద్ధము చేయక నేర్చుకున్న జనులు ఇక మానివేత్తురు. రాబో దినములలో యుద్ధాలు ఇవి కాదు కానీ దేవుని యొక్క ప్రేమను వారు పంచేవారుగా ముందు రోజులు రాబోతూ ఉన్నారు. వారు యుద్ధ వస్తువులను, ఖడ్గములను, కత్తులను, బళ్ళెములు ఇవన్నీ కూడా వారు వ్యవసాయ పనిముట్లుగా వాళ్ళు మలచబోతూ ఉన్నారు అనేటువంటి ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నా శాంతినే మీకు అనుగ్రహించుతూ ఉన్నాను అని యేసు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన శాంతికి కర్త అయి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు అంచె దినములలో అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యోవేలు గ్రంథంలో కూడా ఈ మాటలు మనము
చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన మొదటి అధ్యాయం 15వ వచనం మహాదినం అనేది ఒకటి రాబోతూ ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక విషయాలు పాత నిబంధన గ్రంథంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినముల గురించి ఇంకా రాబోతున్నటువంటి రెండవ రాకడను గురించి కూడా ప్రవచించారు. అంచె దినములలో అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఇంకేమంటున్నాడు, ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కింద అంజూరపు చెట్టు కిందను కూర్చుంటును సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. అన్యాయం అనేది ఇంకా ఉండదు భవిష్యత్తులో, రాబో దినములలో అనేటువంటి మాటను జ్ఞాపకం. ఎవరికి ఆస్తి వారే అనుభవిస్తూ ఉంటారు, ఎవరి ద్రాక్ష చెట్ల ఫలము వారే అనుభవిస్తూ ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అంటున్నాడు, అనేక మంది వారి వారి దేవతల నామాన్ని స్మరించుకుంటారు, కానీ మనమైతే లోకరక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవతి దేవుని నామాన్ని మనము స్మరించుకుంటాము. నీతి సూర్యుడు మీకు ఉదయించబడుతూ ఉంటాడు అనేటువంటి యెహోషువ మాట్లాడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అరే బాబు, అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎవరిని సేవించుకుంటారో నాకు అనవసరం, నేనును నా ఇంటి వాళ్ళను నీతి సూర్యుడైనటువంటి యెహోవాను నేను సేవించుకొస్తూ ఉంటాను. నీతి సూర్యుడైనటువంటి దేవతి దేవుని సేవిస్తూ ఉంటాను. రక్షకుడైనటువంటి దేవతి దేవుని సేవిస్తూ ఉంటాను. లోకరక్షకుడైనటువంటి దేవతి దేవుని నేను సేవిస్తూ ఉంటాను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవతి దేవుని నేను సేవిస్తూ ఉంటాను. మీరైతే మీ దేవతలను మీరు పూజించుకోండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, నేను యేసు మార్గంలో లేక దేవుని మార్గంలో నేను వెంబడించిపోతూ ఉన్నాను అనేటువంటి మాటను ఇక్కడ యెహోషువ అక్కడ ఉన్నటువంటి జనాంగంతో చెప్పినటువంటి రీతిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? ఎవరిని రక్షకుడు? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ ఉన్నావా, లేక రకరకాల వ్యక్తులను ఆరాధిస్తూ ఉన్నావా? ఆలోచన చేస్తూ సత్యము జీవము మార్గమైనటువంటి యేసయ్యను నీవు ఆరాధించినట్లయితే నీకు నిత్య రాజ్యము, నిత్య సంతోషము ఉన్నది. ఒకవేళ అలా కాకుండా నువ్వు తిరస్కరించినట్లయితే నీ కొరకు నిత్య నరకము సిద్ధముగా ఉన్నది అనేటువంటి మాటను అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. రోమా పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, అంటున్నట్టు మాట ఏంటంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూసారా? ఓ తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడమైనను సరే నిరుత్తరువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తులను తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చుట నీవును అట్టి కార్యమును చేయుచున్నావు కాబట్టి కార్యము చేయువారు అట్టి కార్యములు చేయువాని మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుయుందువు. అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందును అని అనుకుందువా, లేక దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నుండి ప్రేరేపించుతుందని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును బట్టి నీవు మార్పు పొంది నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచక ముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయము, మహిమయు ఘనతయు అక్షయతను వెదుకు వానికి నిత్య జీవం ఇచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సత్క్రియలను ఓపికగా చేయము, ఎవరికి తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చుకోడు దేవుడే కాబట్టి
ఆ దేవుని మీద నీవు ఆధారపడి జీవించు అనేటువంటి మాటను పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. సత్క్రియలు చేయవచ్చు, దేవుని యొక్క కనికరము నీ మీద ఉంటుంది. అలా కాకుండా ఇష్టపడి జీవిస్తే దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినములలో దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రేమమైనటువంటి యేసుని వెంబడించి నిత్య రాజ్యములకు వారసులుగా కావాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపలో వర్ధలింప చేయండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింప చేయండి. నిత్య రాజ్యములకు వారసులుగా చేయండి. దేవా నీ యొక్క చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మరియా నేను దేవుని దయను పొందుకున్నాను అని నీ చిత్త ప్రకారము జరుగునుగాక. మేము కూడా నీ చిత్తాన్ని జరిగించే వారికి ఉంటే నీ కృప అనుగ్రహించమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీ అందరికీ తోడేండును గాక. ఆమెన్.